నమస్తే. ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ కి సంబంధించి పెన్షన్స్ ఇంకా గవర్నమెంట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ అయితే ధర్నా చేయడం జరిగింది. మన మాట్లాడితే మనతో పాటు రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే, మీ పేరు? నా పేరు సురేందర్, సానా సురేందర్. ఏం చేస్తుంటారు? నేను రిటైర్డ్ టీచర్. సో ఎన్ని ఇయర్స్ నుంచి అవుతుంది ఈ బాధ? మొన్న 2003 ఏదైతే 23 నుంచి మార్చి నుంచో అప్పటి నుండి ప్రాబ్లం. 24 నుంచి నేను 19 అయినా 2019. అప్పటి వరకు ప్రాబ్లం లేదు. 2024 మార్చి నుంచే ప్రాబ్లం స్టార్ట్ అయినాయి. ఎంత వస్తుంది సార్? ఇది పెన్షన్ 40,000 వస్తుంది. ఎప్పటి నుంచి వస్తుంది? 2023 నుంచి వస్తుంది. 22 నుంచి వస్తుంది. అక్కడ ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే మార్చి 2023 నుంచి రిటైర్మెంట్ అయినరో వాళ్ళకు ప్రాబ్లం వచ్చింది. అంటే ఆ గవర్నమెంట్ 61 సంవత్సరాలు పెంచింది. 58 ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు. 61 పెంచినప్పుడు సీనియర్ సిటిజన్గా అనారోగ్యాల పాలై ఇంకా వాళ్ళు చేయ కార్యక్రమాలు కూడా పక్కకు పెట్టేసి ఎంతో మంది మానసిక వేదనకు గురై 62 మంది చనిపోయినారండి. అది ప్రభుత్వ హత్యలే అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే 62 మంది చనిపోయినా కూడా కనికరం లేదు. ఇంకా చాలా మంది అనారోగ్యాల పాలైపోయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవుతుంది. ఇంతవరకు లేదు. భీము దాచుకున్న పైసలు జీపీఎఫ్ కానీ, జిఐ కానీ, క్యాష్లెస్ అమౌంట్ కానీ, దమ్మ చేసుకున్న అమౌంట్ ఏదైతే పైసలు ఉన్నాయో అవి ఇంతవరకు లేదు. బకాయిలు కానీ వాళ్ళు ఇచ్చేది కాదు, ప్రభుత్వం ఇచ్చేది కాదు. మా పైసలు రిటైర్మెంట్ కాగానే ఇవ్వాలి. ఎందుకంటే అది కాగ్ రిపోర్ట్లో ఏముందంటే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే కాగ్ రిపోర్ట్లో కమిటెడ్ బడ్జెట్ అని ఉంటుంది. మాకు జీతాలు ఇచ్చిన తర్వాతనే మిగతా వాటికి డైవర్ట్ చేయాలి. మాకు జీతాలు ఇచ్చిన తర్వాత వేరే డైవర్ట్ చేస్తే ఆ ప్రభుత్వాలు వయలేషన్ ఆఫ్ 14 ఆర్టికల్ చేసి ఇమ్మీడియట్లీ వాళ్ళకు పనిష్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ముఖ్యంగా అధికారులు ఏదైతే ఫైనాన్స్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ ఉండో ఇమ్మీడియట్లీ అయిన తక్షణమే ఏవైతే సెక్షన్లు ఉన్నాయో సెక్షన్ల ప్రకారంగా క్రిమినల్ కేసుగా బుక్ చేయవలసిన పరిస్థితి. ఎందుకంటే 62 మంది చనిపోయినారంటే అది మామూలు అది కాదు. ఒక పెన్షన్ పట్టించుకునే నాతోడే లేదు ఇప్పటి వరకు కూడా. ఆ ఉద్దేశంతో ఈ 18 నాటి నుంచి మేము రిలే పెట్టాము. కానీ గవర్నమెంట్ రిలేకి ఇవ్వలేదు, ఒక్కరోజు పర్మిషన్ ఇచ్చింది. కాబట్టి ధర్నా చేయడం జరిగింది. దానికి బీజేపీ కూడా మద్దతు తెలిపేది. అన్ని ప్రభుత్వాలు ఒకటే మేడం. ఎందుకంటే మీదికి మాత్రం మేము చేస్తున్నామని చెప్తున్నాం, లోపల అంతా ఒకటే వాళ్ళు. అసలు దీనికి చట్టం అనేది రావాలి. ఇప్పుడు శ్రీలంకలో ఏమొచ్చింది చట్టం తెలుసా? పొలిటికల్ లీడర్లకు పెన్షన్లు అన్ని రద్దు. ఏమైతే రద్దు అని చెప్పి వాళ్ళు తీర్మానం చేశారు నిన్ననే. అటువంటిది వీళ్ళకి రాస్తే అప్పుడు ప్రభుత్వానికి బుద్ధి వస్తుంది. పైసలు లేవు అని చెప్పేసి లేనప్పుడు కార్యక్రమాలు చేస్తున్నాం కదా. మొన్న వందాల పోటీ అని చెప్పి, తర్వాత ఫుట్బాల్ పోటీలు అని చెప్పి వాటికి పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నువ్వు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోతే ఫ్లైట్ ఖర్చు ఛార్జీలు ఎట్లా వస్తున్నాయి? మా పైసలే కదా. మేము ఏం చేస్తున్నామంటే చాలా కష్టపడి ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నీ కూడా పబ్లిక్ వారధిగా తీసుకుపోయిన వాళ్ళం. 38 సంవత్సరాలు కష్టపడి ఇప్పటికి కూడా స్పందన లేకపోతే అసలు మేమేంటి? మా యొక్క ఏంది మా తడాకేందో మేము చూపిస్తాం రేపు ఎలక్షన్లో. ఎందుకంటే 48-82 లక్షల పెన్షన్స్ ఉంటాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏమవుతలేదు. వాళ్ళు ధర్నా చేసినప్పుడు 700 కోట్లు అని అన్నాడు. ఆ 700 కోట్లు కూడా మాకు వస్తలేవు. అందుకే మేము అన్నా పెన్షనర్లకు సపరేట్ అకౌంట్ ఓపెన్ చేసి ఒక 1000 కోట్లు 10,000 కోట్లు మీరు యాడ్ చేస్తే సగం వరకు వెళ్ళిపోతుంది, ఏ ప్రాబ్లం ఉండదు. కానీ చేయకుండా 700 కోట్లని కాంట్రాక్ట్లకు పోయి పర్సెంటేజీలు వాళ్లకు లాభం కొరకే తప్ప అసలు పెన్షన్లకు వచ్చేది ఒరిగేది ఏమీ లేదు. రేపు ఎవరైతే అధికారులు ఉన్నారో రేపు వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత మా దగ్గర వచ్చే వాళ్ళే. మరి వాళ్ళకు కూడా ప్రభుత్వానికి చెప్పే స్తోమత లేకుండా పోయింది. అంటే వాళ్ళ పర్సెంటేజ్ కూడా వస్తున్నాయి. వాళ్ళు కూడా రిటైర్మెంట్ అయితే మేము కూడా రిటైర్మెంట్ అవ్వలేం కదా అని చెప్పే పరిస్థితి లేదు. ముందు అధికారుల మీద దాడి చేయాలి ఫస్ట్, తర్వాత పొలిటికల్. ఎందుకంటే వాళ్ళు చెప్తేనే కదా వీళ్ళు చేసి. ప్రభుత్వానికి చలనం వస్తుంది అనేసి అనుకుంటారా? మరి ఇప్పుడు ధర్నా రావాలి. ఎందుకంటే 26 నాడు క్యాబినెట్ పెట్టేది 23 క్యాబినెట్ పెట్టిండు. అంటే ధర్నా మేము ఇచ్చినాం కదా, మళ్ళీ ఇంకేమో ధర్నా ఇస్తారని చెప్పి ముందే అడ్వాన్స్గా పెట్టిండు 23 నాడు. దానికి అర్థం అవుతుంది కదా, ఇదే సంగతి. లీగల్ గా కూడా మాకుంది న్యాయం. కోర్టు తీర్పులు ఇచ్చినాయి, కంటెంప్ట్స్ కూడా ఉన్నాయి. స్పందిస్తారు. ఫస్ట్ ఎవరైతే 20,500 మంది రిటైర్మెంట్ అయిన ఇప్పటి వరకు వాళ్ళలో 2 బ్యాచ్లు ఒక 1,500 మందికి మాత్రమే కోర్టుకు పోతే కంటెంప్ట్ అయితే వాళ్ళకి పైసలు వచ్చేసినాయి. మిగతా వాళ్ళకు రాలేదు. అవి కంటెంప్ట్ అయినది, కంటెంప్ట్ కూడా పట్టించుకుంటలేరు. రేపు కంటెంప్ట్ ఉంది, మాకు లీగల్ నుంచి మేము కొట్లాడతాం, ఖచ్చితంగా తీసుకుంటాం. నమస్తే అమ్మా. చెప్పండి. గతంలో కూడా బీజేపీ మద్దతు తెలిపింది. ఒక 15-20 రోజుల క్రితం కూడా ధర్నా చేయడం అయితే జరిగింది. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. ప్రభుత్వానికి చలనం రావట్లేదు. అవును కదమ్మా. నా పేరు రవికుమార్ అప్ప. నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ని, ఖమ్మం జిల్లా నుంచి వచ్చాను. రిటైర్ అయిన వాళ్ళకి సంబంధించిన బెనిఫిట్స్ మార్చి 2024 నుంచి మొదలైంది. అంతకుముందు 58 ఏళ్ల నుంచి కేసీఆర్ ప్రభుత్వం 61 ఏళ్ళకి పెంచింది. 3 ఏళ్ల పాటు రిటైర్మెంట్స్ లేవు కాబట్టి డబ్బులు ఇవ్వలే. కానీ మార్చి
2024 నుంచి రిటైర్మెంట్స్ అవ్వటం మొదలుపెట్టాయి. రిటైర్ అయిన వాళ్ళు ఒకవేళ మీ నాన్నగారు మీ మామయ్య గారు ఎవరైనా రిటైర్ అయితే వాళ్ళు ఏం ఆలోచిస్తారమ్మా? మా డబ్బులు మా డబ్బులు అంటే అందులో నాన్న మేము దాచుకున్న డబ్బులు చాలా ఎక్కువ. జీపీఎఫ్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ అని చెప్పి నెలకు 5,000 నుంచి 50,000 వరకు ప్రభుత్వానికి మేము జమ చేసి దాచుకుంటాం. ఎందుకు అంటే రిటైర్ అయిన తర్వాత ఆ వచ్చే అమౌంట్ని ఒక ఇల్లు కట్టుకోవటం, కూతురు పెళ్లి చేయటం కోసం, ఇట్లాంటి వాటి కోసం అని చెప్పి మేము ఉంచుకుంటాం. అవి ఇప్పటికి 23 నెలలు అయినాయి అమ్మ. 23 నెలల పాటు మేము దాచుకున్న సొమ్ములు కూడా మాకు ఇవ్వకపోతే మరి మేమేం కావాలి? 67 మంది నిన్నటితోటి సహా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐకు రిటైర్డ్ ఎస్ఐ కూడా హనుమకొండలో నిన్న చనిపోయారు. 67 మంది అసువులు బాసారు. మరి వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి? ఎంత దుర్మార్గమైన పరిస్థితి ఇది. వాళ్ళకి పెన్షనరీ బెనిఫిట్స్ రాకపోతే, మేము దాచుకున్న డబ్బులు కూడా మాకు ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి? అంటే ఇప్పుడు డబ్బులు లేవు అని చెప్పేసి రేవంత్ రెడ్డి కుల్లా చెప్పేస్తున్నాడు సభలు పెట్టిన కాడ. రాష్ట్రం మొత్తం అప్పుల పాలైంది, నేను మిత్తిని కట్టడానికే సరిపోతుంది అంటున్నాడు. వాస్తవం, నేను కాదంటలే. ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలైన మాట వాస్తవం, దాన్ని మేము కాదంటలే. ఉద్యోగస్తులు మేము కూడా దాన్ని కూడా అంగీకరిస్తున్నాం. కానీ అన్ని పథకాలకి డబ్బులు వస్తున్నాయి కదా. హైదరాబాద్లో ప్రపంచ అందగత్తెల పోటీలు నిర్వహించడానికి మాత్రం డబ్బులు వచ్చినాయి. మూసీ సుందరీకరణకు లక్షల కోట్ల డబ్బులు వస్తాయి. అన్నీ వచ్చినప్పుడు రిటైర్డ్ ఉద్యోగస్తులు దాచుకున్న సొమ్ములు ఇవ్వడానికి ఎందుకు రావునా డబ్బులు? మీరు ఆలోచించండి. ఇది నిజంగా మానవత్వమైన పరిస్థితేనా? మానవత్వం వాళ్ళు చేయాల్సిన వ్యవహారమేనా ఇది? మీరు ఆలోచించండి. నేను కాదు, మీరే ప్రజలే ఆలోచించమంటున్నా. ఇదే మాట ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చాలాసార్లు అన్నారు. నిండు సభలో కూడా నన్ను కోసుకు తిన్నా నా దగ్గర రూపాయి లేదు అని చెప్పి, తర్వాత ఏ పథకాలు ఆపాలి అంటే ప్రజలని ఉద్యోగస్తుల మీదకి రెచ్చగొట్టడానికి పనికొచ్చే మాటలే తప్పితే అవి వాస్తవం కాదని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. మీరు ఆలోచించండి. నేను ఇందాక చెప్పిన అన్ని పథకాలకి ఎలక్షన్లో ఖర్చు పెట్టడానికి ఒక్కొక్కరు చిన్న అది కౌన్సిలర్, సర్పంచ్ పదవులకు కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి మాత్రం డబ్బులు వస్తున్నాయి. కానీ 35 ఏళ్ళు 40 ఏళ్ళు పనిచేసి దాచుకున్న సొమ్ములు ఇవ్వడానికి మాత్రం డబ్బులు లేవంటం అనేది అది దుర్మార్గమైన విషయం అని చెప్పి మేము నమ్ముతున్నాము. అవి ఖచ్చితంగా ఇవ్వాలి. ఇచ్చిన దాకా పోరాటాలు చేస్తాము. ఇది వాళ్ళ మొదటి ప్రయత్నం కాదమ్మా. ఆల్రెడీ గతంలో ఆగస్టులో ఇక్కడే ధర్నా నిర్వహించాము. ఆగస్ట్ తర్వాత డిసెంబర్లో 33 జిల్లా కేంద్రాలలో రిలే నిరాహార దీక్షలు వారం 10 రోజుల పాటు చేసాం. మా ఖమ్మం జిల్లాలో 10 రోజుల పాటు నిర్వహించాం. దాని కొనసాగింపుగా ఇక్కడ హైదరాబాద్లో రిలే నిరాహార దీక్షలు ఒక 15 రోజుల పాటు ఒక్కొక్క జిల్లా 2 జిల్లాలు ఒక రోజు పాటు ఇక్కడ కూర్చోబెట్టి రిలే నిరాహార దీక్షలు చెయ్యాలి అనేది మా సంఘం, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ సంఘం నిర్ణయం. కానీ పోలీస్ పర్మిషన్ మాకు రానందున మాత్రమే ధర్నా నిర్వహిస్తున్నాం. కానీ లేకపోతే ఇది 15 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు కొనసాగేవి. ఈ వయసులో కూడా 64 ఏళ్ల వయసులో కూడా నేను ప్రతిరోజు కూర్చునేవాడిని. ఒకరోజు కాదు, 15 రోజులు తెరిస్తే. ఇప్పుడన్నా ప్రభుత్వానికి సోయి వస్తుంది అనుకుంటున్నారా? ఇప్పుడన్నా చలనం వస్తుంది అనుకుంటున్నారా? ఏమైనా రెస్పాండ్ అవుతారు అనుకుంటున్నారా? రావాలని అనుకుంటున్నాము, వస్తుందని నమ్ముతున్నాము. రాకపోతే ఫలితం వాళ్ళే అనుభవిస్తారు. ఏదేనమ్మా, ఒక విత్తనం నాటితే అది ఆ విత్తనం అక్కడితో ఆగిపోదు కదా, చెట్టు అవుతుందా లేదా? మా పోరాటం ఇవాళ మొదలు పెట్టాం కదా, అది ఉధృతం అవుతుంది కదా. అది ఏ రూపమైన తీసుకోవచ్చు, భవిష్యత్తులో ఏ రూపమైన తీసుకోవచ్చు. ప్రభుత్వ ఉనికికే ప్రశ్నార్థం కూడా కావచ్చు, చెప్పలేము. అది ఎక్కడికైనా పరిణమించవచ్చు అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం ప్రభుత్వాన్ని, ఖచ్చితంగా హెచ్చరిస్తున్నా కూడా. నేను ఈ ధర్నా చేయడానికి ప్రధాన కారణం 2024, 25, 26లో మా ఉపాధ్యాయ మిత్రులు కానీ ఉద్యోగ మిత్రులు కానీ రిటైర్ అయినటువంటి వారికి వాళ్ళు దాచుకున్నటువంటి జీపీఎఫ్ కానీ, జిఎస్ కానీ, టీజీఎల్ఐసి కానీ, సరెండర్ లీవ్ కానీ ఇంతవరకు ప్రభుత్వం ఇవ్వక ఇప్పటికీ దాదాపుగా 57 మంది తన ప్రాణత్యాగాలు
నేను 2016లో రిటైర్డ్ అయ్యాను. నాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ వచ్చినాయి. గత ప్రభుత్వము నెలలో 5వ తారీఖు, 15వ తారీఖు, 20వ తారీఖు మా పెన్షన్ ఇచ్చేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం మాత్రం పర్సనాడే పెన్షన్ ఇస్తుంది. నాకు ఎలాంటి డౌట్ లేదు, నా పెన్షన్ బాగానే వస్తుంది. కానీ నేను దేనికి వచ్చానంటే మా యొక్క పెన్షనర్ల మిత్రులు కానీ ఉద్యోగ మిత్రులు కానీ వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలు జీపీఎఫ్ కానీ జిఎస్ కానీ టీజీఎల్ఐసి కానీ తప్పనిసరిగా చెల్లించాలనే డిమాండ్తో నేను వాళ్ళకు మద్దతు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను. అంటే నాకు రిటైర్డ్ అయ్యి దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుంచి కూడా నేను పోరాటం చేస్తున్నా. పోరాడితే పోయేది ఏమి లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నారు. కాబట్టి ఆ పోరాటం అనేది నిరంతరం ఊపిరినంత వరకు ఈ ఉద్యమం అనేది నేను చేస్తూనే ఉంటాను. వాళ్ళ కోసం పోరాటం చేయడానికి వచ్చాను. కాబట్టి మా పెన్షన్ మిత్రులకు వాళ్ళు దాచుకున్నటువంటి జీపీఎఫ్, జిఐస్, టీజీఎల్ఎస్ తప్పనిసరిగా తక్షణమే విడుదల చేయాలని కోరటానికి ఇక్కడ ఈ యొక్క ధర్నా చౌక్కు నేను రావడం జరిగింది. ఏది ఏమైనా సరే ప్రభుత్వం చాలా మొండి వైఖరిగా అవలంబిస్తుంది. 57 మంది ప్రాణాలు తీసుకున్నారు. ఆ ప్రాణాలు పోవడానికి ప్రభుత్వం బాధ్యత వహించవలసిన అవసరం ఎంతైనా ఉందని నేను డిమాండ్ చేస్తున్నాను. గతంలో కూడా ధర్నా చేయడం జరిగింది, బీజేపీ కూడా మద్దతు తెలపడం జరిగింది ధర్నా చేసే టైంలో. మరి ఇంకా కూడా చలనం ప్రభుత్వానికి రావట్లేదు. రేవంత్ రెడ్డి ఏమో కుళ్ళై ఒప్పేస్తున్నాడు, మా దగ్గర పైసలు లేవు ఇప్పుడు అని చెప్పి. పైసలు లేవు అనడానికి ఒక కారణం కూడా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం అనేది చాలా నిర్వాహకం చేశారు. ఈ యొక్క మిషన్ భగీరథ అని, మిషన్ కాకతీయ అని, కాళేశ్వరం అని, బతుకమ్మ సీరియల్ అని అనేక సంక్షేమ పథకాలు పెట్టి ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని దరిద్ర రాష్ట్రంగా చేసిపోయేది. అదైతే వాస్తవం. వాళ్ళు గత ప్రభుత్వం చేసినటువంటి ఉసురే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమి చేయలేకపోతుంది. కానీ అయినా కూడా 1వ తారీఖు నాడు అన్ని డిపార్ట్మెంట్లకు ఏకమొత్తంలో మా పెన్షన్ కానీ భత్యం కానీ వస్తుంది. అదొకటి హర్షించాలి. కానీ ఈ ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే అనేక సంక్షేమ పథకాలు, వీళ్ళు కూడా సంక్షేమ పథకాలు, ఉచిత బస్సు మహిళలకు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? బస్సులో ప్రయాణం ఎవరైనా చేస్తారు కదా. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా, ప్రభుత్వ మహిళలు కూడా ఉచితంగా వాళ్ళు ప్రయాణం చేస్తే ఎంతో లాస్ అవుతుంది. కాబట్టి నా దృష్టిలో నేనేమంటున్నంటే ఈ సంక్షేమ పథకాలు అనేవి తీసేసి కేవలం ఉచితంగా విద్యా వైద్యమే ఉచితంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు. ఏమైనా తక్షణమే మా యొక్క పెన్షన్లకు, మా యొక్క రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులకు, ఉద్యోగస్తులకు తక్షణమే వాళ్ళకు రావాల్సిన బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క ధర్నా చౌక్కు రావడం జరిగింది. ధర్నా వల్ల మరి ప్రభుత్వానికి ఏమైనా చలనం వస్తుందా? ప్రభుత్వం ఇప్పుడు ఏమైనా ఆలోచిస్తుందా మీ పెన్షన్ ధరల కోసం? ఆలోచించకపోతే నిరాహార దీక్షలు చేస్తాం. కానీ మేము చేయవలసింది అంటే నిరాహార దీక్షలు చేద్దామనే ప్రభుత్వానికి మేము విన్నపం చేశాం. కానీ ప్రభుత్వం మొండి వైఖరి ఏం చేసింది? నిరాహార దీక్షలకు అనుమతి లేదు, ఒకరోజు మాత్రమే ధర్నా చేసుకోవాలి అని చెప్పారు. అయినా కూడా ఆ ధర్నా చేయడానికి జరిగింది. మేము మీడియా ద్వారా ప్రభుత్వానికి విన్నపం చేస్తారని మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పనిసరిగా మా యొక్క మొరను ఆలకించి ప్రభుత్వం కూడా తక్షణమే మాకు రావాల్సిన బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. నిజామాబాద్ నుండి వచ్చాము. తాప్రా సంఘం తరఫున పాల్గొంటున్నాము. మరి మేమంతా చాలా కాలంగా సమస్యల కోసం పోరాడుతున్నాం. ప్రభుత్వం దాదాపుగా అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయిపోయింది. కానీ అప్పటి నుంచి ఉన్న పెండింగ్ డిఏలు కానీ, పిఆర్సీ కానీ, అదే రకంగా 2024 తర్వాత రిటైర్ అయిన మా సోదరులకి బెనిఫిట్స్ ఇవ్వడం లేదు. రిటైర్ అయిన తర్వాత కూడా జీపీఎఫ్ సొమ్ము అందటం లేదు. అనేక రకమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళకు సంబంధించి ఈహెచ్ఎస్ హెల్త్ స్కీమ్ కూడా ఇంకా అమల్లోకి రాలేదు. ప్రకటించి దాదాపుగా 6 నెలలు అయిపోయింది. ఆ కమిటీ కూడా ఏర్పాటులో జాప్యం జరుగుతుంది. దీనివల్ల ఎంప్లాయీస్ అనారోగ్యంగా ఆరోగ్య పాలై ఇబ్బందులు పడుతున్నారు. ఏదైతే మనకి క్యాష్లెస్ పేమెంట్తోని వైద్యం అందాలి, అది అందటం లేదు. అది అందాలంటే మనకు ఒక కమిటీ ఏర్పాటు చేశారు. అది అమల్లోకి వస్తే జరుగుతుంది. ప్రభుత్వం తొందరగా వాటి గురించి అమలుకి చర్య తీసుకోవాలి. ప్రభుత్వంలో డబ్బులు లేవనే ఉద్దేశంతో ఈ జాప్యం జరుగుతుంది. ఫండ్స్ విషయం వచ్చినప్పుడు ప్రభుత్వం కొన్ని ఖర్చులు తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఆ రకమైన వాటికి ప్రభుత్వం ముందడుగు వేయాలి. మరి నిపుణుల సలహాలు పాటించండి. వారిని ఖచ్చితంగా సలహాలు తీసుకుని రిటైర్డ్ పర్సన్స్ కూడా మీకు ఉపయోగపడిన వాళ్ళు కాదు. వీళ్ళ సలహాలు కూడా తీసుకోండి. ఖచ్చితంగా ప్రభుత్వానికి సహకరిస్తాం. మేము ఇవ్వడం లేదు, మీరు సహకరిస్తే మేము ఖచ్చితంగా సహకరిస్తాం. మా సమస్యలు పరిష్కరించండి. మీకు ఎంతటి సహకారాన్ని మేము అందిస్తామని కోరుతున్నాము. మేము మీకు వ్యతిరేకం కాదు.
మీ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, మేము ఖచ్చితంగా సహకరిస్తాం. మీరు మమ్మల్ని కూడా పట్టించుకోండి. ఈ రకంగా పడిస్తే, రోడ్డు మీద పడిస్తే మీకు మంచిది కాదు, ప్రజలకు మంచిది కాదు, ఈ రాష్ట్రానికి మంచిది కాదు. ఇంతకుముందు రాష్ట్రాన్ని చెడగొట్టిన వాళ్ళ గురించి మీరు పదే పదే ప్రస్తావిస్తారు. వాళ్ళ గురించి మాకు సంబంధం లేదు. వాళ్ళ ప్రభుత్వాలు కూలిపోయినాయి. మీ ప్రభుత్వం నిలవాలంటే మాకు సహకరించండి. మీ ప్రభుత్వాన్ని నిలబెడతాం మేము ఖచ్చితంగా. మీరు మమ్మల్ని పట్టించుకోండి అని మరోసారి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది మా సవినయమైన మనవి. మీరు గమనించాలి. మీరు మమ్మల్ని శత్రువులుగా భావించకండి, మిత్రులుగా భావించండి. ఫ్రెండ్లీ గవర్నమెంట్ నిలపండి. మీకోసం ఖచ్చితంగా నిమిషాలు మేము రిటైర్డ్ అయినా మేము మీకోసం ప్రయత్నిస్తాము. మీరు మమ్మల్ని పట్టించుకుంటే మేము ఏమైనా చేస్తామని మీకు హామీ ఇస్తున్నాం. నా పేరు లావీరయ్య, జిల్లా టాప్రా కోశాధికారిని నిజామాబాద్. గతంలో కూడా మేము చాలాసార్లు ధర్నా చేయడం జరిగింది. ఇప్పుడు ప్రత్యేకంగా 24 తర్వాత ఎవరైతే రిటైర్డ్ అయ్యారో వాళ్ళ పెన్షనరీ బెనిఫిట్స్ రావట్లేదు. ఒక్కొక్కరికి 60-70 లక్షల వరకు రావాలి. వారు జీవితాంతం 40 సంవత్సరాలు కూడబెట్టుకున్న డబ్బులు, గ్రాట్యుటీ కానీ, పిఎఫ్ కానీ, ఎల్ఐసి డబ్బులు కానీ, సరెండర్ లీవ్ కానీ ఇవన్నీ ఉంటాయి. వాళ్ళకి ఇల్లు లోన్లు కానీ, ఇల్లు కట్టుకోవడానికి, తర్వాత పిల్లల పెళ్లి చేసుకోవడానికి చాలా ఖర్చులు ఉంటాయి. తర్వాత రిటైర్డ్ అయిన వాళ్ళకి చాలామంది కూడా 60 తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ ప్రాబ్లమ్స్, చాలా రోగాలు ఉన్నాయి. దాదాపు 30%కి అదే ప్రాబ్లం ఉంటుంది. ఆ డబ్బులన్నీ వస్తే వారికి ఏదో జంపుకుతుందని అనుకున్నారు. గత ప్రభుత్వం చేసిన పొరపాటు, తప్పిదము, దుబారా ఖర్చు, చాలా దుబారా చేశారు గత ప్రభుత్వము. వీరు దాన్ని సరిదిద్దుతామని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్పింది. ఈ ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు పెట్టడం వల్ల డబ్బులు సరిపోవట్లేదు, ఇబ్బంది అవుతుందని చెప్పి అన్నారు. మేము ఒప్పుకుంటాము, పరిస్థితిని అర్థం చేసుకుంటాము. కాకపోతే దాంతోపాటు మమ్మల్ని కూడా పట్టించుకొని మా సమస్య మాలా కూడా కొంత నెల కొంత అమౌంట్ ఇస్తే వాళ్ళు రిటైర్డ్ అయిన వాళ్ళు ఉండడానికి అవకాశం ఉంటుంది. మిగతా సమస్యలతో పాటు దీన్ని కూడా పరిశీలించాలని మేము కోరుకుంటున్నాము. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలని మీరు చేయరని మేము అర్థం చేసుకుంటున్నాము. ఆ ప్రయత్నం చేయండి మాకు కోరుకుంటున్నాం. ఎన్నిసార్లు కూడా ధర్నా చేశారు కదా, మరి ఇప్పుడైనా ప్రభుత్వం పట్టించుకుంటుంది అనుకుంటున్నారు? పట్టించుకుంటాం అనుకోండి. అంటే ఈ 24 తర్వాత రిటైర్డ్ అయిన వాళ్ళ సమస్యల గురించి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి చేయటం ఇదే మొదటిసారి. ఇది మేము దృష్టి పెడుతున్నాము. జిల్లాలలో కూడా మేము ధర్నా చేయాలని అనుకుంటున్నాము. రెస్పాండ్ కాకపోతే ఏం చేస్తారు సార్? పట్టించుకోకపోతే ఏం చేస్తారు? జిల్లా కలెక్టర్ కార్యాలయాలతో ధర్నా చేయాలనుకుంటున్నాము. తర్వాత చేయకపోతే మళ్ళీ అప్పుడు కూర్చొని మళ్ళీ నెక్స్ట్ కార్యక్రమం ఏం చేయాలని చెప్పేసి మేము ఆలోచించుకుంటాము. ఆశిస్తాం. మిగతా మిత్రులందరినీ కూడా కలిసి రావాలని కోరుకుంటున్నాము. అందరూ కలిసి వస్తే తొందరగా పరిష్కారం అవుతుందని చెప్పేసి మా ఆలోచన. నా పేరు రామ్మోహన్ రావు. నేను ఐటీఐ కాలేజీ ప్రిన్సిపాల్గా చేసి రిటైర్ అయ్యాను. ఇవాళ ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం కూడా 2024 తర్వాత రిటైర్ అయినటువంటి ఆ ప్రభుత్వ ఉద్యోగులకి రావాల్సినటువంటి బకాయిలు వెంటనే చెల్లించాలని. ఇప్పటికే 2 సంవత్సరాలు అయింది 24 మార్చి తర్వాత. ఈ 2 సంవత్సరాలలో దాదాపు 64 మంది రిటైర్డ్ ఉద్యోగులు చనిపోయారు. మరి అంటే ఈ బకాయిలు ఇవి డబ్బులు రాక, వాస్తవానికి మేము డబ్బుని జీపీఎఫ్ ద్వారా దాచిపెట్టుకుంటాం. లక్షలాది రూపాయలు మేము రిటైర్ అయిన తర్వాత ఆ డబ్బుతోటి ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేయాలనో, లేకపోతే ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండాలనో, ఇలాంటి ఆలోచనతోటి మా జీతంలో నుంచే మేము డబ్బుని మేము దాచిపెట్టుకుంటాం. మేము దాచిపెట్టుకున్న డబ్బు మాకు ఇవ్వమంటే కూడా ప్రభుత్వం ఇవ్వటంలా. ఇది ఎంత దుర్మార్గమైన విషయం. మేము ఇవాళ గతంలో ఏముండే, ప్రభుత్వం ఏం చెప్పిందంటే రిటైర్ అయిన రోజుని అతనికి రావాల్సినటువంటి పెన్షనరీ బెనిఫిట్స్ మొత్తం కూడా ఒక చెక్కు రూపాయన ఇచ్చి ఆ రిటైర్ అయిన రోజునే అతన్ని ప్రభుత్వ వాహనంలో తీసుకెళ్లి ఇంటి దగ్గర దిగబెట్టి రావాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. ఇవాళ మేము రిటైర్ అయిన తర్వాత 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం చుట్టూ చెప్పులు అరిగేలాగా తిరుగుతూ ఉన్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. అందుకే దీనికి నిరసనగా ప్రభుత్వంలో కనువిప్పు కలగాల. ప్రభుత్వంలో ఇంతమంది సీనియర్ సిటిజన్స్ ఎక్కడెక్కడి నుంచో, మేము నిజామాబాద్ నుంచి వచ్చాం, ఖమ్మం నుంచి, ఆదిలాబాద్ నుంచి ఎంతో మంది వచ్చారు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి ఈ విధంగా ధర్నా చేయటం అంటే ప్రభుత్వానికి మరి అది మంచిది కాదు. మరి దీని ప్రభావం ఖచ్చితంగా ఇవాళ కాకపోతే రేపైనా కూడా ప్రభుత్వం యొక్క దీని మీద ప్రభావం పడుతుందని చెప్పి మాత్రం గ్యారెంటీగా మేము చెప్పదలుచుకున్నాం. అంటే ఇప్పుడు లేవు అని చెప్పేసి చెప్తున్నాడు కదా రేవంత్ రెడ్డి. లేవు అన్న రేవంత్ రెడ్డి గారికి మిగతా అన్నింటికీ ఖర్చు పెట్టడానికి డబ్బులు వస్తాయి.
మూసీ నదిని ప్రక్షాళన చేయడానికి డబ్బులు వస్తాయి, లేకపోతే అందాల పోటీలు, ప్రపంచ స్థాయిలో అందాల పోటీలు నిర్వహించడానికి డబ్బులు వస్తాయి, కాంట్రాక్టర్లకి డబ్బులు ఇస్తున్నాడు, ఇరిగేషన్లో కావచ్చు, R&Bలో కావచ్చు, ప్రపంచ బ్యాంక్ నుంచి నిధులు తెస్తున్నాడు. అవన్నీ కూడా తనకి ఇష్టమైనటువంటి వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో ఖర్చు పెడతా ఉన్నాడు. కానీ చట్టబద్ధంగా రావాల్సిన మా పెన్షనరీ బెనిఫిట్స్ వచ్చేసరికి మాత్రం అయ్యో డబ్బులు లేవు, మమ్మల్ని ఇచ్చేసుకోండి, అది చేసుకోండి అని చెప్తా ఉన్నాడు. ఇదంతా కూడా బోగస్ మాటలు, ఎవరు ఇవాళ ప్రజలు నమ్మటం లేదు అనే విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. అంటే లేదు సార్, ఇప్పుడు చాలా టైమ్స్ ధర్నా చేయడం అయితే జరిగింది, ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. గతంలో ఎట్లుండబోతుంది మీ ఉద్యమం? ఫ్యూచర్ లో మాత్రం ఇదే విధంగా వ్యవహరిస్తే మీరు చూస్తా ఉన్నారు. దాదాపు వారానికి ఒక ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ విధంగా ధర్నా జరుగుతూ ఉంది. మరి ఇన్ని ధర్నాలు, మరి ఇవన్నీ కూడా చూసి ఖచ్చితంగా కనువిప్పగలుగుతుంది అనుకున్నాం. ఒకవేళ చేయకపోతే ఈ రోజు ఉన్నటువంటి పెన్షనర్లు అందరూ ఐక్యంగా మరి ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి, రిలే హంగర్ ఫాస్ట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం దిగి వచ్చేదాకా మాత్రం ఖచ్చితంగా కొట్లాడతాం. వాస్తవానికి మేము ఇక్కడ రిలే నిరాహార దీక్షల కోసం పర్మిషన్ అడిగాం, ప్రభుత్వం ఇవ్వాల, ఇది ధర్నాగా మార్చాం. ఈ రిలే నిరాహార దీక్షలు పెట్టి ప్రభుత్వం దగ్గర నుంచి స్పష్టమైనటువంటి ఇది హామీ లేకపోతే విడుదల జరిగేంత వరకు మాత్రం మేము ఊరుకునేది లేదు. వాళ్ళు ఏం చేస్తున్న సంవత్సరానికి 700 కోట్లు ఎత్తున్నామన్నారు, అది ఎవరికి ఎత్తున్నాడో అర్థం కావటంలా. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగులకి, ప్రభుత్వ ఉపాధ్యాయులకి, రిటైర్డ్ ఉద్యోగులు అందరూ కలిపి మా దగ్గరకు వచ్చేసరికి మేము చివర కూర్చుంటాం, మాకు కనీసం అన్నం పెట్టేటటువంటి పరిస్థితి లేదని చెప్పేసి మేము చూస్తున్నాం. తర్వాత ప్రభుత్వానికి ఏమైనా చలనం వచ్చే అవకాశం ఉందంటున్నారా? ఏమైనా రెస్పాండ్ అవుతారంటున్నారా? మేము ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారని అనుకుంటున్నాం. ఒకవేళ రెస్పాండ్ కాకపోతే దీన్ని రాజకీయ మూమెంట్ గా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రాజకీయ మూమెంట్ అంటే ఇప్పటి వరకు మేము ఆ రాజకీయాల్లోకి మేము పోలేదు, మా పని మేము చేసుకుంటున్నాం, ప్రభుత్వం ఖచ్చితంగా ఇస్తుంది అని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం. మొన్న మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి, మా వాళ్ళంతా కూడా మున్సిపల్ దీంట్లోనే ఉంటారు, కానీ మేము ఒక రాజకీయ నిర్ణయం తీసుకోలేదు. కానీ భవిష్యత్తులో రాజకీయ నిర్ణయం తీసుకుంటే మాత్రం ఈ ప్రభుత్వం మనుగడకే ముప్పు వస్తుందని మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. సార్ చెప్పండి సార్, గతంలో కూడా మీరు ధర్నా చేసారు, ప్రభుత్వం స్పందిస్తలేదు, మరి ఎట్లా చూస్తున్నారు? ప్రభుత్వానికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదమ్మా. దేశంలో లేని ప్రభుత్వం అయిపోయింది. మన దేశంలో ఎక్కడ లేనటువంటి కరువు మా దగ్గర వచ్చినట్టున్నది. ధనిక రాష్ట్రం 34-40 సంవత్సరాలు కూడబెట్టుకున్న డబ్బులు, దానికి ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు అవన్నీ ఇవ్వాలి కదా, మాకు ఇవ్వవలసి. మేము సంక్షేమ పథకాలకు అడుగుతున్నామా? మాకు ఫ్రీ మొన్న మా మిస్సెస్ ఆరోగ్యం బాగాలేకుంటే ₹1,00,000 వరకు ఖర్చు అయిపోయినాయి, ఏ కార్డు నడవలేదు. ఈ విధంగా ఇప్పుడు లాస్ట్ పీరియడ్లో అందరము ఒక నియమం పెట్టుకుంటాం అన్నట్టు, ఇల్లు కట్టుకుందాము, పెళ్ళిళ్ళు ఉంటాయి, విద్యలు చేసిన అప్పులు తెచ్చుకుంటాము, లోన్ల పద్ధతి, ఇంటి లోన్లు ఉంటాయి, అవన్నీ తెచ్చుకోవాలని ఒక ప్లానింగ్ తోని రిటైర్డ్ అయినాక చేద్దామనే ఉద్దేశంతో ఉంటాం. ఇప్పుడు లేవని చెప్పేస్తున్నాడు రేవంత్ రెడ్డి, మిత్తిని కట్టడానికే సరిపోతుంది, పైసలు కూడా సరిపోతలేవు అంటూ. వేరే సంక్షేమ పథకాలకు వస్తున్నాయి కదా, మూసీ నది ప్రక్షాళనకు డబ్బులు వస్తున్నాయి, కందాల పోటీలకు వస్తున్నాయి, ఇంకా వేరే ప్రక్షాళనకు ఎట్లా వస్తున్నది? ప్రభుత్వం ఆ విధంగా అనరాదు, ఆ ప్రభుత్వం ఎక్కడ అనరాదు. అది అసలు అట్లా అంటే ప్రభుత్వం నడపలేని పరిస్థితిలో చేతగాని ప్రభుత్వం వల్ల ముద్ర పడిపోతుంది అన్నట్టు. చేతగాని ప్రభుత్వం అనుకుంటారు. ఉద్యోగులు గతంలో 1986-87-86లో విపరీతమైన ఎన్టీ రామారావు పీరియడ్లో 56 రోజులు చేసి ఎన్టీ రామారావు అంతటి మహానుభావుడే ఉద్యోగులు దిగి వచ్చి ఇవ్వాల్సిన డబ్బులని సరెండర్ లీవ్లో ఆపేసిండే అతను పోలీసులకి. నేను పోలీస్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ అయిన 38-39 సంవత్సరాలు పనిచేసి, అట్లాంటి పెద్ద మనుషులే ఉద్యోగులకి ఇది అయిపోతుంది. మేము రావాల్సిన డబ్బులు మాకు ఇవ్వండి అయ్యా దయచేసి. మరి ఇప్పుడు ఈ ధర్నాతోటి ప్రభుత్వానికి ఏమైనా రెస్పాండ్ అవుతుంది అనుకుంటున్నారా? ఎందుకు కాదు, ఇట్లా కాకుండా నిరాహార దీక్ష కూర్చుంటాం పోయి అక్కడ ముఖ్యమంత్రి ఇంటి ముందరనో ఇంకెక్కడనో నిరాహార దీక్ష. ఇప్పుడు ఎట్లా మేము ఎక్కువ కాలం బతకలేము,
కనీసం నిరాహార దీక్ష అందరి కోసం ఇదైపోతాం కదా. సార్ చెప్పండి, గతంలో కూడా ధర్నా చేయడం అయితే జరిగింది, మరి ప్రభుత్వం స్పందిస్తలేదంటే? మేడం, గతంలో కూడా చేసినాం. జిల్లా స్థాయిలో, డివిజన్ స్థాయిలో, మండల స్థాయిలో చేసి రాష్ట్ర స్థాయిలో కూడా వచ్చినాం. జేఏసీ పక్షాన కూడా ఆల్ పెన్షనర్స్ యూనియన్స్ పక్షాన జేఏసీగా ఏర్పడి కూడా మహాధర్నా నిర్ణయించినాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో చలనం రాలేదు. మరియు మా యొక్క డిమాండ్స్ కూడా ఏం నెరవేరలేదు. ఇంకా సమస్యలు పెరిగిపోతూనే ఉన్నాయి, మార్కెట్ ధరలు పెరిగిపోతున్నాయి. కానీ మా యొక్క అవసరాలు అయితే ఇంకా పెరిగిపోతున్నాయి. మా జీవితము, మా నిజ జీవితము, డైలీ లైఫ్ మాత్రం బ్యాడ్ టు వరస్ట్ అవుతుంది. పిల్లల యొక్క భవిష్యత్తు, ఈఎంఐలు, బ్యాంక్ రుణాలు మరియు వైద్య సదుపాయాలు ఇలాంటివి ఏదీ లేకుండా చాలా హీనంగా దీనంగా ఎల్లదీస్తున్నాం. మరి ఇప్పటికే 62 మంది రిటైర్డ్ ఎంప్లాయర్స్ చనిపోయినరు. వాళ్ళ కుటుంబాలకు దిక్కు మొక్కు లేకుండా వాళ్ళు చాలా హీనంగా బతుకుతుండ్రు. కనుక ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి మాకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ సత్వరం త్వరగా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం. అవి లాభాలు బెనిఫిట్స్ కూడా కావు. మా జీతంలో 35 సంవత్సరాల సర్వీసులు ప్రతి నెల మా జీతం నుంచి కొంత దాచుకున్న అమౌంట్ దాన్నే కూడబెట్టుకున్నామన్న ధైర్యంతో ఇప్పటి వరకు ఉన్నాం. తీరా చూస్తే అవి ఏమీ లేకుండా 2024 నుంచి ఇప్పటి వరకు కూడా ఇవ్వకుండా మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేస్తుర్రు. కేవలం మేము సగటున ఒక 50 రిటైర్డ్ అయిన 9-10 వేల మంది 2024 నుంచి ఇప్పటి వరకు 10,000 మంది సుమారుగా ఉంటారు. వాళ్ళకి ఇచ్చేది హాఫ్ జీతమే. ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్న 50,000 రూపాయలు మాకు పెన్షన్ రూపంలో వస్తే మిగిలిన 50,000 రూపాయలు ప్రభుత్వం దగ్గరనే ఉన్నాయి. ఈ 50 కోట్ల రూపాయలు పర్ మంత్ ప్రభుత్వానికి సేవ్ అవుతున్నాయి. ఆ 50 కోట్ల రూపాయలు సగటున ఒక్కొక్క ఉద్యోగికి ఇస్తే 100 మంది ఉద్యోగులకు వస్తాయి. ఈ విధంగా కనీసం మా మిగిలిన జీతాన్ని, వేతనాన్ని రిటైర్డ్ అయిన వాళ్లకు సీనియారిటీ 2024 జనవరి నుంచి ఇచ్చుకుంటూ పోయినా కూడా ఒక 500-600 మంది ఆ కుటుంబాలు నిలబడు. అట్లా కూడా ఈ మా శాలరీని కూడా డైవర్ట్ చేసుకుంటూ ఉచిత పథకాలు, సంక్షేమ పథకాలకు మేము వ్యతిరేకం కాదు. అన్ని పథకాలు మీరు అమలు చేయాలి. ఆ పథకాల లబ్ధిదారులు కూడా మా యొక్క బంధువులు, మా చుట్టాలు, మన సోదరులే. వాళ్ళని కూడా మనం, ఇది సంక్షేమ రాజ్యం, అందరి సంక్షేమాన్ని చూడవలసిన ప్రభుత్వం ఉంది. మీరు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండరు, మీరు కూడా మిగిలిన వాళ్ళని ఎట్లా చూస్తుర్రో మమ్మల్ని కూడా అదే విధంగా చూసి సత్వరం మాకు చేయాలి, విడుదల చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ధర్నా తర్వాత ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది, మీ గురించి ఏమైనా ఆలోచిస్తుంది అనుకుంటున్నాం? మేము తప్పనిసరిగా ఆశావాదంగా ఉన్నాం మేడం. ప్రభుత్వం తప్పనిసరిగా మా దిశగా ఆలోచించి నిధులు రిలీజ్ చేస్తుంది. రేపు బడ్జెట్ సమావేశంలో 10,000 కోట్లు పెట్టి మా యొక్క మాకు రావాల్సిన ప్రయోజనాలన్నింటినీ ఫుల్ఫిల్ చేస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. ఆ కోణంలోనే ఆ నమ్మకం ఉంది మేడం. ఎందుకంటే మూమెంట్ లేనిది ఉద్యమం చేయకుంటే ఏం కాదు, ఏది రాదు. ఉద్యమం చేస్తే మాత్రం వస్తుందన్న నమ్మకం ఉంది. ఉద్యమాన్ని నమ్ముకున్న వాళ్ళం గత విద్యార్థి దశ నుండి మొదలుకుంటే ఇప్పటి వరకు ఉద్యమాల బాటలనే ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం, ఆ తర్వాత ప్రభుత్వాన్ని దింపడంలో పాల్గొన్నాం, మరి ప్రభుత్వాన్ని నిలపడంలో పాల్గొన్నాం, మొన్నటి మున్సిపల్ ఎలక్షన్లో కూడా పాల్గొన్నాం. రేపు మున్సిపల్ కార్పొరేషన్లో కూడా మేము ఒక కీ రోల్ ప్లే చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కనుక ముఖ్యమంత్రి గారు దయచేసి రిటైర్డ్ ఉద్యోగులను మానవతా దృక్పథంతో మా సంక్షేమాన్ని కూడా మీరు పరిశీలించవలసిన అవసరం ఉంది. కనుక రావాల్సిన 5 డిఏలు, ఆ డిఏలో కూడా నిన్నటి వరకు మేము ఆ ఉపాధ్యాయ సంఘాలలో ఉన్నాం. వాళ్ళు కూడా 5 డిఏలు రాక వాళ్ళు ఇబ్బంది పడుతుర్రు. మరి మాకు రావాల్సిన డిఏలు ఆ 1.5% ఈహెచ్ఎస్ ఇస్తా అంటారు. 1.5 కట్ చేయకండి సార్, మీరు మొత్తం ఉచితంగా ఇస్తే మీ పేరు చరిత్రలో నిలబడిపోద్ది. కనుక మా సైడ్ నుండి 1.5% ఆఫ్ ద మూల వేతనం నుండి ఆరోగ్య పథకానికి తీయకండి సార్. మీరు మొత్తం ఉద్యోగులకు, పెన్షనర్స్ కనుక మీరు ఇస్తే మీరు ఆరోగ్య ప్రదాతగా, ఉద్యోగి బంధువుగా చరిత్రలో నిలబడిపోతారని చెప్పి సందర్భంగా మీకు అప్పీల్ చేస్తున్నాం. సానుకూలంగా మానవతా దృక్పథంతో పరిశీలించి రేపు బడ్జెట్ సమావేశంలో ఇవన్నీ పెట్టి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. నా పేరు బొమ్మకంటి బాలరాజు, యాదాద్రి భువనగిరి జిల్లా టాప్రా అధ్యక్షుడు. గత 2 సంవత్సరాల నుండి పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను ఇవ్వకుండా, ఓన్లీ పెన్షన్ ఇస్తూ గ్రాట్యుటీ కంపిటీషన్ ఇవ్వకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుంది. రేపు మార్చికి 2 సంవత్సరాలు అవుతుంది. మరి ఇంట్రెస్ట్ లేకుండా మాకు ఇవ్వాల్సిన బకాయిలు
ఫైనాన్షియల్ ట్రబుల్ అని చెప్తూ ఏవి ఇవ్వకుండా చేస్తున్నారు. దానికోసమే ఇక్కడ ఈరోజు పెద్ద ఎత్తున మేము రాష్ట్ర వ్యాప్త ధర్నా చేయడం జరుగుతుంది మేడం. నెక్స్ట్ ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్స్ అని ఇస్తూ ఉన్నారు. హెల్త్ కార్డ్స్ ఇంతవరకు ఇవ్వలేదు. గత 2 సంవత్సరాల నుంచి కూడా హెల్త్ కార్డ్స్ లేవు. ఇచ్చిన కార్డ్స్ అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో చెల్లుబాటు అవుతలేవు. కొన్ని రోగాలకు ఇస్తున్నారు, కొన్ని రోగాలకు ఇస్తలేరు. డబ్బులు క్యాష్ మేము పే చేసుకొని హాస్పిటల్లో జాయిన్ అయితే ఆ డబ్బులు రియంబర్స్మెంట్ చేసుకోవడానికి కూడా దాదాపు 1.5 సంవత్సరాల 2 సంవత్సరాల నుండి అలాగే పెండింగ్లో ఉంటున్నాయి. మాకు రావాల్సిన రిటైర్ అయిన వాళ్ళ సరెండర్ లీవ్లు కానీ పిఎఫ్ కానీ ఇంతవరకు గవర్నమెంట్ చెల్లించలేకపోతుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు పెట్టుకున్న డబ్బులు మరి ప్రభుత్వ సర్వీసుల్లో ప్రజలకు మన ప్రభుత్వానికి సేవ చేసిన ప్రభుత్వ ఉద్యోగులుగా రిటైర్ అయిన మాకు ఇవ్వడానికి గవర్నమెంట్ ఏం సంక్షేమం అనేది మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే మాకు రావాల్సిన పదవి విరమణ బెనిఫిట్స్ అన్ని కూడా ఒకేసారి ఇవ్వాలి. దాన్ని 30 నెలలు బకాయిలు ఈఎంఐ లాగా ఇస్తున్నారు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇస్తున్నారు మా డిఏ ఏరియాస్. మొన్న 30 నెలలు, అంతకుముందు 28 నెలలు, కేసీఆర్ 36 నెలలు. ఈ విధంగా మాకు రావాల్సిన ఇంట్రెస్ట్ లేకుండా వచ్చే డబ్బులను వాయిదా పద్ధతిలో ఇవ్వడం అనేది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా మరి ఇప్పుడు రావాల్సిన మా బకాయిలు మాత్రం ఏక మొత్తంలో విడుదల చేయాలని, పెన్షనర్ల యొక్క మనోబాధను గుర్తించైనా ప్రభుత్వం వెంటనే బకాయిలు రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఇప్పుడు గుర్తిస్తుంది అనుకుంటున్నామంటే ఇది పెద్ద ఎత్తున మేము చేస్తున్నాం మేడం. ఇప్పటికి ఎన్నో చేసినాం, నిరాహార దీక్షలు చేసినాం. మన ఖమ్మంలో 3 రోజుల నిరాహార దీక్షలు చేసిండ్రు కంటిన్యూస్ గా. మరి ప్రభుత్వం గుర్తించలేదు అంటే గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం అంటే ప్రజలు ప్రభుత్వం కలిస్తారు, ప్రజలు ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటారు, ఫ్రెండ్లీ ఉద్యోగులు అంటారు. మరి ఉద్యోగులు రావాల్సిన బకాయిలను మాత్రం ఈ విధంగా నిర్లక్ష్యం చేస్తూ ఏవేవో సంక్షేమ పథకాలకు వచ్చిన డబ్బును డైవర్ట్ చేస్తూ మరి ఉద్యోగ విరమణ చేసిన విశ్రాంత ఉద్యోగులను ఈ విధంగా ఇబ్బంది పెట్టడం. వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ఇళ్లలో కూర్చొని పిల్ల పాపలు మనవరాలతో ఆడుకోవాల్సిన వయసుల్లో మమ్మల్ని రోడ్ల మీద పిఎఫ్ ఆఫీస్ ముందు పిఎఫ్ రాక మరి బకాయిలు రాక మేము రోడ్ల మీద ఈ బైఠాయించి ఇవన్నీ మేము ఇబ్బందులు పడితే ఎంతో మంది అనారోగ్య రీత్యా ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే మా డబ్బులు లేని పరిస్థితుల్లో మన ఐక్యతను చాటుకోవాలని 85 సంవత్సరాల ఉద్యోగులు కూడా విశ్రాంత ఉద్యోగులు రావడం జరిగింది. కాబట్టి వెంటనే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే మాకు రావాల్సిన విశ్రాంత ఉద్యోగులను తప్పకుండా వాళ్ళ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం మేడం. నా పేరు జి విజేందర్ సింగ్, నాది నాగర్ కర్నూలు జిల్లా. నేను 2024 ఆగస్టులో రిటైర్డ్ అయ్యాను మేడం. నేను ఈ రిటైర్మెంట్ బకాయిలు రాక చాలా ఇబ్బంది పడుతున్నా. మాలాగా చాలా మంది సోదరులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక చాలా మంది అంటే దాదాపు 64 మంది మా సోదరులు ఈ మనోవేదన గుర్తయి చనిపోయింది సార్. మీ ముఖ్యమంత్రి గారు మీరు మేనిఫెస్టోలో ఎన్నో వాగ్దానాలు చేసినారు. గత ప్రభుత్వం లేకుండా ఈ ప్రభుత్వం వస్తే మీకు మంచి చేస్తాం, రిటైర్డ్ వాళ్ళ బకాయిలు ఎమ్మటే చెల్లిస్తాం, డిఏలు ఇస్తాం, మీకు మంచి పిఆర్స్ ఇస్తాం అని చెప్పి ఎన్నో వాగ్దానాలు చేశారు. ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు, ఎన్నో రకంగా అందరినీ ఆదుకుంటున్నారు. మమ్మల్ని కూడా మీ దృష్టిలో మేము ఒక చిన్న ఉద్యోగులం అంటే మాకు ఒక 10,000 మీకు లెక్క కాదు. ఈ రిటైర్డ్ ఉద్యోగులు 10,000 చెల్లిస్తామంటే ఏ ఒక్క వారు కూడా వ్యతిరేకించరు. ఇది ఒక ఎంగోటి మేడం. ఈ అమౌంట్ వచ్చేది కూడా మా అమౌంటే, మేము దాచుకున్న అమౌంటే. ఒక ప్రభుత్వం ఇచ్చే మాత్రం ఒకటి గ్రాట్యుటీ మాత్రమే, మిగతా మొత్తం మా సేవింగ్ అమౌంటే. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు దయచేసి ఒక పెద్ద మనసుతో మాకు వచ్చే ఒక బకాయిలను వెంటనే చెల్లించాలని, ఇంతమంది ఈ మనోవేదన గురి కాకుండా మీ ప్రభుత్వం మా యొక్క మన్నలను తీసుకోవాలని, వచ్చే ఎన్నికల్లో కూడా మీరు మంచిగా మద్దతు తీసుకోవాలంటే తప్పకుండా మా యొక్క కోరికలు నెరవేర్చాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు త్వరలోనే రైతు భరోసా విడుదల చేస్తా ఉన్నారు. ఈ రైతు భరోసాకు ఎక్కడి నుంచో విడుదల చేస్తా ఉన్నారు. తర్వాత సుందరీకరణకు సుందరీకరణ చేస్తా ఉన్నారు. తర్వాత మొన్న ఫుట్బాల్ కొరకు ఎన్నో చేశారు. ఇవన్నీ డబ్బులు ఖర్చు అవుతున్నాయి. కానీ మా డబ్బులు మాకు ఎందుకు ఇవ్వడానికి మీకు ఇంత ఇబ్బంది పడతారు? మా వీరం ఏమైనా కక్షణ మీ ఏది కోరి మీ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. మేము ముగ్గుమడిగా మీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి బహిరంగానే మీకు ఓట్లు వేసినాం. అరే గత ప్రభుత్వం కాకుండా ఈ ప్రభుత్వం మాకు ఎంతో మేలు చేస్తుంది, మాకు వచ్చే బకాయిలు ఎంబడి వెళ్ళి చేస్తామని ఎంతో గొప్ప ఆశతో ఎదురు చూసాం. కానీ దాదాపు 2 సంవత్సరాలు అవుతుందమ్మా. 2 సంవత్సరాల నుంచి ఎటువంటి మాకు బెనిఫిట్స్ ఇవ్వకుండా మమ్మల్ని మనోవేదన గురి చేస్తాం. దయచేసి ముఖ్యమంత్రి గారు ఈ సమస్యను మీరు మాకు పెద్ద మనసుతో ఒక రాష్ట్ర పెద్దగా ఈ యొక్క సమస్యను పరిష్కరించి మాకు తొందరగా వచ్చే ఉగాది అంటే తెలుగు సంవత్సరానికి పెద్ద పండుగ కాబట్టి ఉగాది సంవత్సరంలోగా తెలుగు పండుగలోగా ఒకే మొత్తంగా మా యొక్క బకాయిలను వెంటనే రిలీజ్ చేయాల్సిందిగా మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి వేడుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ మేడం. మేడం ఇప్పుడు 2 ఏళ్ళు చూసాం, ఇది చివరిగా చేస్తాడు అనుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఆయన కొద్దిగా విజయంతో ఉన్నాడు. ఎందుకంటే మున్సిపాలిటీ గెలిచాడు,
తర్వాత నగర పంచాయతీ గెలిచాడు, కొంత ఉత్సవంతో ఉన్నాడు కాబట్టి రేపు పొద్దున వచ్చే ఎలక్షన్లు కూడా గెలుస్తామని చెప్పి ఒక విజయంతో ఉన్నాడు కాబట్టి చేస్తాడని చెప్పి కొంత చిన్న ఆశ ఉంది మేడం. దయచేసి తప్పకుండా మా యొక్క ఆవేదన అర్థం చేసుకొని ముఖ్యమంత్రి గారు మా యొక్క ఈ కోరికను మా మనోవేదనను మీరు అర్థం చేసుకొని వెంటనే మాకు రావాల్సిన బకాయిలను విడుదల చేయాల్సిందిగా ఒక ప్రకటన చేయాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం మేడం. అంటే గతంలో కూడా ధర్నాలు చేశారు కూడా ప్రభుత్వం ఏం స్పందించలేదు. 24 ఆగస్టు నుంచి అంచెలంచెలుగా ధర్నాలు చేస్తూనే ఉన్నాము. అసెంబ్లీ ముట్టడి కూడా చేశాము. నిన్న ప్రగతి భవన్ కూడా పోయి అక్కడ కూడా ఒక 100 మంది లెటర్లు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఒక సంఘం వాళ్ళు, మన రిటైర్డ్ సంఘం వాళ్ళు దీని మీద ధర్నాకు పిలిపివ్వడం వల్ల మేమందరం కూడా, అంటే సంఘాలు అనేటువంటి పక్కకు పెట్టి 24 మార్చి తర్వాత రిటైర్డ్ అయినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ రాకపోవడం వల్ల ఇప్పటికే 67 మంది చనిపోయారు. మరి ఇంకా చావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇవాళ మీరు పేపర్లో చూస్తుంటారు, హన్మకొండ నుంచి ఒక అతను చావు బతుకుల మధ్య ఉన్నాడు. మరి అతడి డబ్బులు అందితే అతడు వైద్యం చేసుకుంటాడు. మరి అలాంటి పరిస్థితి లోపల ధర్నాలు చేయవలసి వస్తుంది. ఈ గవర్నమెంట్ మరి ఎలాంటి ఆలోచన చేస్తుందో అర్థం కాదు. కానీ గెలవక ముందేమో, వాళ్ళు పవర్లోకి రాకముందేమో మీ సమస్యలన్నీ తీరుస్తామని ముద్దుగా ముచ్చటి చెప్తారు. తర్వాత తీరా పవర్ వచ్చినాక ఎట్లా కాలుతో పెక్కున్నది అంటారు. అంటే మరి పాలకుడు ఎవడైనా కూడా అధికారం వచ్చిన తర్వాత తన యొక్క విధానం మార్చుకుంటున్నాడు. ప్రజాస్వామ్యంలో అది పద్ధతి కాదు. మరి రాచరికంలో చేసినట్లు ఈ ప్రజాస్వామ్యంలో చేయడం వల్ల మరి రానున్న కాలంలో వాళ్ళు తిరిగి దాని ఫలితాలను పొందవలసినటువంటి అవసరము ఉంటుంది అని నేను చెప్తున్నాను. మరి ఇప్పుడు రెస్పాండ్ అవుతారు అనుకుంటారా? తప్పకుండా కావాలి. ఎందుకు కాదు? ఇదే ఏమో ఎక్కడి నుంచో మేము ఎవరినైనా ఎక్కడి నుంచో అప్పులు తెమ్మంటలేము, తర్వాత ఏదైనా బ్యాంకు దోపిడీ చేయమంటలేము, లేకపోతే బ్యాంకులో మేము అప్పులు తీసుకొని మాకు మాఫీ చేయమంటలేము. మేము దాచుకున్నటువంటి డబ్బులే మాకు ఇవ్వమంటున్నాం. జీపీఎఫ్ కానీ, టీహెచ్జేఎల్ కానివ్వండి, జేఎస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మా డబ్బులే. మేము నెలలో మా కేడర్ను బట్టి, మా యొక్క బేసిక్ను బట్టి ఒకరు 10,000, ఒకరు 20,000, ఒకరు 30,000 అలా దాచుకున్నటువంటి సొమ్ములే నెలకు. మరి తినకుండా, తాగకుండా, సుఖపడకుండా మేము సైకిల్ మీద పోయి, నడిచిపోయి, ఊళ్ళల్లో బళ్ళల్లో చెప్పి మరి మేమంతా కూడా ఎంతో ఇబ్బందులను పడి దాచుకున్నటువంటి డబ్బును ఇవ్వనంటే అది ఎంతవరకు కరెక్ట్? మరి అలా అది కరెక్ట్ అంటారా? మీరు ఒక విలేకరిగా చెప్పండి. అంటే తను ఊరుకుంటాడా? ఒక రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, తను ఎవరికైనా డబ్బులు ఇస్తే తీసుకోడా? అంటే మరి మా డబ్బులు మాకే ఇవ్వమంటున్నాం. ఏది కూడా మాకు స్కీములలో ఇల్లు ఇవ్వమంటలేమో, లేకపోతే ఇంకా భూమి ఇవ్వమంటలేమో, లేకపోతే విల్లాలు కట్టి ఇవ్వమంటలేమో, మాకు గచ్చిబావులో ఇల్లు కావాలంటలేము. మాకు ఇచ్చే డబ్బులు మాకు ఇస్తే మేము బ్యాంకులలో లోన్లు తీసుకున్నాం, వాటికి అవి కట్టాలి. అవి కట్టకపోవడం వల్ల ఇంట్రెస్టే కడుతున్నాం. ఈ 2 ఏళ్ల నుంచి ఇవ్వకపోవడం వల్ల మా వచ్చే డబ్బులు ఇంట్రెస్ట్కే పోతున్నాయి. మేము ఎంత లాస్ అవుతున్నాం అది మాకు తెలుసు. మీకు కూడా తెలియని విషయం ఏం కాదమ్మా. మీరు 50 లక్షలు బ్యాంకులో తీసుకుంటే ఈ 2 ఏళ్ల మిత్తి ఎంత అవుతుందో మీకు తెలుసు. మరి అలాంటి పరిస్థితుల్లో మేము అందరం ఉన్నాం. వీడికి వచ్చిన వాళ్ళందరూ కూడా లోన్లు ఉన్నటువంటి వాళ్ళే, పిల్లల పెళ్లిళ్ళు చేయవలసినటువంటి వాళ్ళు, తర్వాత అప్పులు ఉన్నటువంటి వాళ్ళు. మీరు గతంలో చూసినట్లయితే సత్యనారాయణ సార్ అనేటువంటి అతను హైతనగర్ నుంచి చెప్పకుండానే ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అప్పుల వాళ్ళు వచ్చి బలవంతం చేస్తే మరి ఇజ్జత్గాళ్ళు వీళ్ళంతా కూడా డ్యూటీ చేసిన వాళ్ళు. కరప్షన్ డిపార్ట్మెంట్ కాదు. కరప్షన్ డిపార్ట్మెంట్ ఉంటే వాడే కోట్లు సంపాదించుకుంటాడు. వాళ్ళు ఇక్కడికి రానే రారు. మరి వీళ్ళంతా కూడా స్వచ్ఛందంగా డ్యూటీ చేసినటువంటి వాళ్ళు. ఈ సారు చాలా సీనియర్, ఈ సారు సీనియర్, నేను కూడా సీనియర్ని. అంటే నాకు 700 సెలవులు నేను ప్రభుత్వానికి వదిలిపెట్టిన నా సర్వీసులో. ఎందుకు అంటే మేము చెప్పేది పేద పిల్లలు, వాళ్ళంతా కూడా తిండి లేక వాళ్ళ తల్లిదండ్రులు ఇల్లిటరేట్స్. ఆ అవకాశం నాకు వచ్చింది అని మేము 700 సెలవులు వాడుకునేది ఉంటే కూడా వాడుకోకుండా నేను స్కూల్కి పోయినా. మరి అంటే అలాంటి మేము సర్వీస్ చేసిన వాళ్ళం. మేము ఏమో కరప్షన్ డిపార్ట్మెంట్ కాదు కనుక మా డబ్బులు మాకు ఇవ్వము అనేటువంటి అధికారం మాకుంది. ఇవ్వవలసిన బాధ్యత ముఖ్యమంత్రి ఉంది. మీలాంటి చిన్న అమ్మాయి, నేను 42 ఏళ్ళు సర్వీస్ చేసిన, నువ్వు పుట్టలేదు అప్పుడు. అంటే మరి అలాంటి సందర్భం లోపల ముఖ్యమంత్రి మీలాంటి వాళ్ళు కూడా చెప్తారు. అది వాళ్ళది న్యాయమైన కోరిక అని మీలాంటి వాళ్ళని అడిగినా కూడా చెప్తారు. కనుక ముఖ్యమంత్రి ఇప్పటికైనా ఈ చావులను నివారించడానికి తక్షణమే మా డబ్బులు మాకు అందరికీ ఏకమొత్తంలో ఇవ్వాలని నేను కోరుతున్నాను. మరి ఈసారి కూడా గెస్టెడ్ హెచ్ఎం గారు రిటైర్డ్ అయ్యిండు. మరి ఈసారితో కూడా చెప్పండి సార్, ధర్నా చేస్తున్నారు కానీ మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? మరి ఇప్పుడు ఏమైనా స్పందన వచ్చే అవకాశం ఉందంటారా అనే అనుకుంటున్నామండి. మేము రిటైర్ అయిన తర్వాత 2024 జూన్ 30వ తారీఖు తర్వాత రిటైర్ అయినాం. సంఘాలు రకరకాలు ఉన్నాయి, 100 కొద్ది సంఘాలు ఉన్నాయి.
ఏ సంఘం వాళ్ళు పిలిపించినా కూడా మా డబ్బులు రావాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ప్రతి ఉద్యమంలో పాల్గొంటున్నాం మేము మరి ఇప్పుడు రెస్పాండ్ అవుతుందా? అనే అనుకుంటున్నాం, ప్రతిసారి అట్లే అనుకుంటున్నాం. చెప్తున్నాడు కదా, పైసలు లేవు మా దగ్గర, అప్పులు మిక్కలు కట్టడానికి అయిపోతుంది అని. మరి అది ప్రజాస్వామ్యం కదా, పైసలు లేవు అని అంటే నీ వల్ల అయితలేదు, రాజీనామా ఇస్తే ఇంకెవరైనా చేతనైన వాళ్ళు చేస్తారు కదా, అది మా అభిప్రాయం. అంతే అంతే కదండి, అంతే కదండి. ఎట్లుండబోతుంది ఇప్పుడు రెస్పాండ్ కాకపోతే ఫ్యూచర్ లో మీ ధర్నాలు కావచ్చు, మీ ఉద్యమాలు కావచ్చు, ఎట్లుండబోతుంది? చాలా ఉధృతంగా చేయడం జరుగుద్దండి. ఇంకా ఎక్కువ మంది అంటే ఇంకా రానున్న 22,000 రిటైర్ అయ్యారు ఇప్పటికీ. ఇంకా నెలకు ఒక 1000-1500 చొప్పున పెరుగుతూ పోతా ఉంది. ఎవరికి ఇంతవరకు అయితే చెల్లింపులు జరిగినట్టయితే లేవు. ఏవో ఏదో కొన్ని లోపాయకారిగా పైరవీలు పర్సెంటేజ్లు ఇస్తే పేమెంట్ చేసిరు అనేది కొన్ని రుజువు కూడా అయినది. కొంతమంది సరే చెప్పకపోయినా కూడా మనకు వేరే రూట్లో తెలవడం అనేది జరుగుతుంది. మరి అది పద్ధతి అని అంటారా? మనం అనలేం కదా. పద్ధతిగా నెలకు కొంతమంది చొప్పున ఒక పద్ధతి ప్రకారం అసలు ఇస్తారా ఇయ్యరా ఈ కనీసం ఈ మాట కూడా చెప్పట్లేదు కదా. అది ప్రతి చోట మా కోసుక తింటారా పిండిక తింటారా అని అంటే అది కాదు కదా. ఒక ప్రభుత్వాధినేత మాట్లాడాల్సిన తీరు అది కాదు కదా. ఇప్పుడు ఒక ఉపాధ్యాయుని, ఒక ఉద్యోగి సర్వీస్ రూల్స్ అనేవి రేవంత్ రెడ్డి గారు పదవిలోకి వచ్చినాక ఫ్రేమ్ అయినవి కావు కదా. అది ఎప్పుడో ఫ్రేమ్ అయినటువంటి ఈ రూల్స్కి ఏ ముఖ్యమంత్రి అయినా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రతి ఏది రాజకీయ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉంటారో పాటించాల్సి ఉంటుంది. ఉద్యోగులను కూర్చోబెట్టి వాళ్ళతోటి మాట్లాడాల్సి ఉంటుంది. ఎప్పుడు ఏం చేస్తాం అనేది చెప్పాల్సి ఉంటుంది. ఏది సాధ్యమవుతుంది, ఏది సాధ్యం కాదు అనేది చెప్పాల్సి ఉంటుంది. దూరం పెట్టి తిరగడం వల్ల దాని అర్థం ఏమొస్తుందో మీకు కూడా తెలుసు కదా. అది చెప్పండి సార్, గతంలో కూడా ధర్నా చేశారు, ఇప్పుడు రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది? సూర్యాపేట జిల్లా అధ్యక్షుని మేడం, సుబాని షేక్ నా పేరు. ఒకటే విషయం మేడం, మేము చెప్పేది ఏంటిదంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క బకాయిలు గతంలో 10 రోజులు 20 రోజులు 1 మంత్ లోపే ఇచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు కానీ, కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు కానీ అది చట్ట ప్రకారం మాకు వచ్చే అమౌంటే. కాబట్టి మరి ఇవాళ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఇవాళ మా సూర్యాపేటలో మరి షేక్ సయ్యద్ హుసేన్ సాబ్ స్కూల్ అసిస్టెంట్ చనిపోవడం జరిగింది. ఒక 3 రోజుల ముందర. ఆయన బిడ్డ పెళ్లి ఒక 1 year బిఫోర్ చేసిండు. ఒక 20 లక్షలు అప్పు తెచ్చిండు. సరే నాకు వచ్చే ఒక 60 లక్షలు దాకున్నాయి, ఒక 20 లక్షలు అప్పు. ఆ ఒత్తిడి తట్టుకోలేక, ఆ వేధింపులకు భరించలేక చనిపోవడం జరిగింది. ఇది ఎంత అన్యాయం. వచ్చే డబ్బులు ఇప్పుడు రావు అనుకుంటే అది వేరు, వస్తాయి అనుకున్నప్పుడు అవి వస్తాయి, ఫలానా దాన్ని ఖర్చు పెట్టుకుందాం, అప్పులు తీర్చుకుందాం, బిడ్డ పెళ్లి చేసుకుందాం, పిల్లల్ని చదివించుకుందాం, ఒక ఇల్లు కొనుక్కుందాం, లేకపోతే ఉన్న ఈఎంఐలు తీర్చేసుకుంటే ప్రశాంతంగా ఉంటాం. ఎందుకంటే ఆ వయసు కూడా 60 ఏళ్ళు దాటి వృద్ధాప్య దశలో ఉన్నప్పుడు జబ్బులు కూడా చుట్టుముడతాయి. కానీ ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు రీసెంట్గా ఒక జూనియర్ అసిస్టెంట్ మన సూర్యాపేటలో రిటైర్ అయ్యింది. ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకుంటూ ఇంకా 50-60 లక్షలు గవర్నమెంట్ కంచి వచ్చేది ఉంది బకాయిలు. అవి లేక హాస్పిటల్ పోయే పరిస్థితి, ఇంట్లో కూర్చుండు, భార్య పిల్లలకి అసలు ఏం చేయాలి అర్థం కాదు. ఇట్లాంటి కరప్షన్ లేనటువంటి ఈ పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులు కానీ, ఉద్యోగస్తులు కానీ ఇలా ఉన్న వాళ్ళ సంగతి అంటే పక్కన పెట్టండి. వాళ్ళకి ఆ డబ్బులు వచ్చినా పెద్ద బాధ ఉండదు, రాకపోయినా పెద్ద ఫరక్ పడదు. కానీ మాలాంటి టీచర్లు మాకు ఆ డబ్బులు వస్తాయి కానీ అంటే ఆలోచనలో ఇవాళ ఇంతమంది ప్రమాదానికి గురవుతా ఉన్నాం. ఒక్కటే మేడం, ఇమ్మీడియట్గా ఏకమొత్తంగా పెద్ద 1000 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. బ్రిడ్జెస్ ఎన్నో ఖర్చు పెడతా ఉన్నారు, డెవలప్మెంట్కి ఎన్నో 1000 కోట్లు. ఇది పెద్ద 20,000 మంది రిటైర్ అయ్యారు. ఇవాళ 2024 మార్చి నుంచి ఒక 20,000 మంది చిల్లర రిటైర్ అయ్యారు ఈ రోజు వరకు. వారికి జస్ట్ ఒక 7-8 కోట్లు అయితే మొత్తం తీరిపోదు. ఇప్పుడు ఇంతమందిలో బదనామయ్యి ఇన్ని లక్షల మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఇన్ని లక్షల మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ కుటుంబ సభ్యులు ఉన్నారు. మా దగ్గర చదువుకున్న పిల్లలు మేము 30 ఏళ్ళు 40 ఏళ్ళు టీచర్గా పనిచేసినాం. కాబట్టి మా దగ్గర చదువుకున్న విద్యార్థులు ఒక్కొక్క టీచర్కి 30,000 మంది మరి మా దగ్గర చదువుకున్న వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లలో ఉన్నారు, టీచర్లు అయినరు, బ్యాంక్ ఉద్యోగస్తులు ఉన్నారు. మరి మా బాధ ఇదిరా బాబు అని చెప్పుకుంటే ఎంత మైనస్ అండి. గవర్నమెంట్ వేల లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ అంటున్నారు. మరి 10,000 రూపాయలు, 10,000 కోట్ల రూపాయలు, 7,000 కోట్ల రూపాయలు పెద్ద లెక్కలు కాదు. ఇప్పటికైనా బదనాం కాకుండా, ఎందుకంటే ఏది కోరి మేము రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలి. ఇది మొత్తం కూడా చాలా తెలంగాణ ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడిగా ఉండి కూడా మేము తెలంగాణ కోసం దారుణంగా కొట్లాడి ఇవాళ మేము దెబ్బలు తిని ఢిల్లీ పోయి, ఢిల్లీ పోయి కూడా పార్లమెంట్ కాడ దెబ్బలు తిని తెలంగాణ తెచ్చుకున్నాం.
ఇవాళ ఉద్యోగస్తులకు నష్టమయ్యే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలా మంది ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు చనిపోతూ ఉన్నారు. అవి చట్ట ప్రకారం వచ్చేది. హైకోర్టులో కూడా జడ్జిమెంట్లు ఉన్నాయి. హైకోర్టులో చాలా మంది పోయారు. వాళ్ళకు కూడా కొంత అమౌంట్ కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు కూడా వేస్తూ ఉన్నారు. మరి అంటే ఇప్పుడు అవి ఫస్ట్ ప్రియారిటీ. ఎంప్లాయీస్కి ఉద్యోగాలు జీతభత్యాలు అనేది ఫస్ట్ ప్రియారిటీ. సంక్షేమ పథకాలు అనేది రెండో ప్రియారిటీ, మూడో ప్రియారిటీ. ఎందుకంటే ఇది లేకపోతే ఇప్పుడు ఉద్యోగస్తులకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి గవర్నమెంట్కి వస్తే అది దివాలా కిందకు వస్తుంది. ఎందుకంటే ఏర్పాటు ఒక చట్ట ప్రకారం ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోటి ఏర్పాటైన గవర్నమెంట్, ఏర్పాటైనటువంటి ఉద్యోగస్తులు ఇవాళ మరి రెస్పాండ్ కాకపోతే ఏం చేస్తారు? రెస్పాండ్ కాకపోతే ఆమరణ నిరాదీక్షకైనా, హంగర్ స్ట్రైకులకైనా, ఇంకా దేనికైనా రెడీ. కాబట్టి మీరు ఎట్లాగో చట్ట ప్రకారం ఇచ్చేదే కాబట్టి ఇచ్చి మీ యొక్క గౌరవాన్ని నిలబెట్టుకోవాలని మేము సీఎం గారిని పదే పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు మరి ఈ రోజుల్లో కూడా ఇప్పటికి కూడా మీరు ఏకపక్షంగా గెలుస్తూ ఉన్నారు, ప్రజల మనసుల్ని గెలుస్తూ ఉన్నారు. అదేవిధంగా గతంలో కూడా ఉద్యోగస్తుల వ్యతిరేక ప్రభుత్వాలు ఏమైనాయో మీకు తెలుసు. ఉద్యోగస్తుల వ్యతిరేక ప్రభుత్వాలు కుప్పగూలిపోయినాయి. కాబట్టి మీరు ఇప్పటికీ అలాంటి లేకుండా ఇమ్మీడియట్గా వెంటనే ఈ మంచి పేరుని ఏ విధంగా అయితే మీరు ఎలక్షన్లలో గొప్ప పేరుని తెచ్చుకుంటున్నారో, ఉద్యోగస్తులు ఉపాధ్యాయుల యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ మిగతా పక్కన పెట్టండి. ఇప్పుడు భోజనమే లేదన్న వాళ్ళకి డిఏలు, పిఆర్సీలు అది కాదు మాకు ఇప్పుడు కావాల్సింది. డిఏలు, పిఆర్సీలు ఇవన్నీ కాకుండా మాకు వచ్చే డబ్బులు మాకు ఇస్తే అందరూ కూడా నిమ్మలంగా ఊపిరి పీల్చుకుంటూ ఉంటారు. వందల వేలాది లక్షలాది మంది మరి రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. వారితోటి మీరు కొరివితో తల గీక్కో పెట్టుకోవద్దని తెలియజేస్తూ మంచి మనసుతోటి మీరు వెంటనే మా బకాయిలన్నీ రిలీజ్ చేసి మా యొక్క మనసును గెలుచుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.